మనిషి ఆలోచించడం నేర్చుకున్నప్పుడే కలలు కనడం కూడా నేర్చుకుంటాడు. కలలు మనిషి ఆలోచనలో, జీవితంలో అంతర్భాగం. పెద్దయ్యాక ఏమవుతావు అని ఏ పిల్లవాడినడిగినా నేను పైలట్నవుతాను, కార్ రేసర్ అవుతాను అనో చెబుతున్నారు. కొంతమంది తమని తాము స్పైడర్ మ్యాన్ గానో, ఐరన్ మ్యాన్ గానో ఊహించుకుంటారు కూడా. ఎందుకు? వారి ప్రతిభకు వారు పరిమితులు విధించుకోరు. కేవలం డాక్టర్ లేదా ఇంజనీర్ మాత్రమే అవ్వాలని అస్సలు ఊహించుకోరు. అసాధ్యాల గురించి ఆలోచించరు. గెలవటానికే మనిషి జన్మించాడనే వాస్తవానికి ఆ బాలల ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. కాని వారు పెరిగి పెద్దవారైన కొద్దీ పరిసరాలు, పరిస్థితులు, పెంపకం వారి ప్రతిభకు పగ్గాలు, కలలకు కళ్యాలు వేస్తుంది. వీటి ప్రభావంతో అవకాశాలు అందుకోవటం మానేసి అవరోధాల వైపు చూడటం నేర్చుకుంటారు. బాల్యంలో కలలు కనడం సహజ లక్షణం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం. యవ్వనంలో ఉండి తాను సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని నమ్మే ప్రతి వ్యక్తి తనలోకి తాను ప్రయాణం చేసి చిన్ననాటి కలలను జ్ఞాపకం చేసుకోవాలి. వాటిని నెరవేర్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. కలలను సజీవంగా నిలుపుకొని వాటిని నిజం చేసుకునేవారు మన పరిసరాలలో ఎంతో మంది. ఎక్కడో రామేశ్వరం దగ్గర్లోని కుగ్రామంలో ఒక పడవ కార్మికుని ఇంట్లో జన్మించి ఒక భారతరత్నగా, దేశాధ్యక్షునిగా ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ భారత జాతి వీక్షించింది. పిల్లలు బాల్యంలో అమాయకంగా నేను స్పైడర్ మ్యాన్ అవుతాను, నేను ఐరన్ మ్యాన్ అవుతాను అన్నట్లు రాజాచారి చిన్నప్పుడు అమాయకంగా టీచర్తో నేను ఆస్ట్రోనాట్ అనగా అంతరిక్ష యాత్రికుడిని అవుతానన్నాడు. ఆ కలను సజీవంగా నిలుపుకొని ఆ దిశగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ తన లక్ష్యాన్ని చేరుకున్న రాజాచారి కథ తెలుసుకుందాం. ఒక పేద కుటుంబంలో జన్మించి వీధిలో క్రికెట్ ఆడుకుంటూ దూరంగా ఉన్న జడ్జిగారి బంగళా చూసి నేను కూడా పెద్దయ్యాక జడ్జినైతే ఇలాంటి పెద్ద బంగళాలో ఉండొచ్చు అని పగటి కలలు కన్నాడు ఒక అమాయకపు బాలుడు. కాని పేదరికం వలన చదువు సాగక చిన్న కోర్టులో క్లాస్ 4 అంటే బంట్రోతు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. అయినప్పటికీ నిరాశ చెందక తన చిన్ననాటి కలను సజీవంగా నిలుపుకొని విద్యార్హతలు పెంచుకుంటూ కష్టపడుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ భారత ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అలంకరించారు జస్టిస్ కపాడియా. ఇక కేజీఎఫ్ హీరో యాష్. బహుశా యాష్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇతని తండ్రి కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్. తన కొడుకు డిగ్రీ చదువుకొని ఆర్టీసీలో ఏ క్లర్క్ ఉద్యోగమో తెచ్చుకుంటే చాలు అనుకుని ఉండవచ్చు, లేదా ఇంజనీరింగ్ చదివితే చాలు అని భావించుండొచ్చు. కానీ యాష్ అలా అనుకోలేదు. చిన్నప్పుడే తాను హీరో కావాలని కలలు కన్నాడు. స్కూల్లో తోటి విద్యార్థులతో హీరో అనిపించుకొని సరదా పడేవాడు. అంతటితో ఆగిపోలేదు. ప్రతి క్షణం దాని గురించే ఆలోచిస్తూ ఆ దిశగా శ్రమిస్తూ సినిమా హీరో అయ్యాడు. ఇతని గురించి మరింత క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యష్ పరిచయం అక్కర్లేని హీరో. కేజీఎఫ్ సినిమా ద్వారా భారతీయులందరికీ పరిచయమైన ఓ కన్నడ నటుడు. పూర్తి పేరు నవీన్ కుమార్ గౌడ. ధనవంతుల కుటుంబం కాదు. 10వ తరగతి మించిన క్వాలిఫికేషనూ లేదు. సినిమా నేపథ్యం లేనేలేదు. గాడ్ ఫాదర్ లేడు. తను ఎప్పటికైనా హీరో కావాలనే చిన్ననాటి కలను సజీవంగా నిలుపుకొని నిరంతర శ్రమ, ఆశావాదమే ఆయుధాలుగా మలుచుకొని తనను తాను నిరూపించుకున్న రియల్ లైఫ్ హీరో ఈ యష్. ఇందాకే మనం చెప్పుకున్నట్టు యష్ తండ్రి అరుణ్ కుమార్ కర్ణాటక ఆర్టీసీలో ఉద్యోగి. కొడుకు నవీన్ డిగ్రీ చదువుకొని ఏదో ఉద్యోగం తెచ్చుకొని చెల్లి పెండ్లి చేసి వృద్ధాప్యంలో తమని ఆదరిస్తే చాలు అని కలలు కని ఉండవచ్చు. కాని యష్ కల ఏమిటి? తను ఒక గొప్ప హీరో కావాలి. చిన్నప్పటి నుండే అదే ధ్యాస. చిన్నప్పటి నుండే స్కూల్లో నాటికలు, మోనో యాక్షన్స్ చేసేవాడు. అందరూ చప్పట్లు కొడితే సంతోషించేవాడు. ఈ చప్పట్లు తన జీవితాంతం వినిపించాలని కలలు కనేవాడు. స్కూల్లో ఉండగానే అందరూ హీరో అని పిలిచేవారు. దానిని నిజం చేసుకోవాలని ఎంతగానో తాపత్రయపడేవాడు. స్నేహితులు, టీచర్లు డాక్టర్ అయితే బాగుంటుందనో, పైలట్ అయితే బాగుంటుందనో ప్రలోభపెట్టి ఉండవచ్చు. కాని యష్ మాత్రం తన గోల్ మార్చుకోలేదు, మర్చిపోనూ లేదు. 10th క్లాస్ పాస్ అయ్యాడు. బెంగళూరు వెళ్లి నటన నేర్చుకుంటానని ఇంట్లో నుంచి పారిపోయాడు. అమ్మా నాన్నలు వెతికి పట్టుకొని 4 తగిలించి కాలేజీలో జాయిన్ చేశారు. ముందు డిగ్రీ పూర్తి చేయి, తరువాత నటన నేర్చుకుందువుగాని అని బుద్ధి చెప్పారు. కాలేజీలో జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలు బుద్ధిగానే కాలేజీకి వెళ్లాడు. మరి అతని కల? యష్ది నిద్రపోతే వచ్చే కల కాదు, అసలు నిద్రపోనీయని కల. అందుకే ఓ సుధీనాన కాలేజీకి గుడ్ బై చెప్పి ఇంట్లో ఏమీ చెప్పకుండా బెంగళూరు వెళ్లి బీవీ కారంత్ నాటక కంపెనీలో చేరిపోయాడు. నటుడిగా కాదు,
నట శిక్షణకు కాదు, మరి ఆఫీస్ బాయ్గా చిన్నా చితకా పనులు చేయడం, కాఫీలు టీలు అందించడం అతని డ్యూటీ. అయినా యష్ సిగ్గుపడలేదు. అది తన గమ్యం కాదని, కేవలం ఒక మజిలీ మాత్రమేనని అతనికి తెలుసు. అంతేకాదు, ఏకలవ్యునిలా నటనలో మెలకువలు కూడా నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్, మనమెప్పుడు అదృష్టం అంటూ ఉంటాం. అదృష్టం ఎక్కడో దూరంగా ఉండదు. మన కలల్లో, మన ప్రయత్నాల్లో నక్కి దాక్కుని ఉంటుంది. మనకు దాని అవసరం ఏర్పడినప్పుడు ఒక్కసారిగా మన జేబులోకి దూకుతుంది. యష్కి కూడా ఇలాగే జరిగింది. సరిగ్గా ప్రోగ్రాం రోజున ఒక నటుడు రాకపోవడం వలన ఆ పాత్ర నటించే అవకాశం యష్కి లభించింది. ఆఫీస్ బాయ్ నుంచి నటుడిగా ప్రమోషన్ లభించింది. స్టేజ్ నటుడిగా తనను తాను నిరూపించుకుని టీవీ సీరియల్స్ లో అవకాశాల్ని అందుకొని 2004-2007 మధ్య టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ఆరంభించాడు. 2007లో ప్రియదర్శిని దర్శకత్వంలో జంబడగుడిగి సినిమాలో చిన్న వేషం దొరికింది. చిన్న పాత్రే కదా అని ఆషామాషీగా తీసుకోలేదు. చిన్న పాత్రలో కూడా తన ప్రత్యేకతని ప్రదర్శించి ఇతర దర్శకుల దృష్టిలో పడ్డాడు యష్. ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఈజీ గోయింగ్ గా ఉండకపోవడం విజేతల ప్రథమ లక్షణం. ఇక మెగ్గిన మనసు అనే సినిమాలో హీరో రోల్ కానప్పటికీ హీరో కంటే బాగా చేశాడు అని, హీరో కంటే స్టైలిష్ గా ఉన్నాడని ప్రేక్షకులతో జేజేలు పలికించుకొని బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. 2008లో రాఖీ సినిమాతో హీరోగా మారాడు. ఇక ఇప్పటి వరకు వెనక్కు తిరిగి చూసుకోలేదు. చూశారా మిత్రమా, చిన్ననాటి కలను సజీవంగా నిలుపుకుంటే ఆ కలల బలం ఎలా ఉంటుందో. ఇక ఇప్పుడు మనం చర్చించుకోవలసిన మరొక విశిష్ట వ్యక్తి జస్టిస్ కపాడియా. ఈయన భారతదేశానికి అనగా మన సుప్రీంకోర్టుకి 38వ ప్రధాన న్యాయమూర్తి. భారత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని 3 వ్యవస్థలు అంటే ఎస్టేట్స్ అంటే 3 ఎస్టేట్స్ నడిపిస్తాయి. పరిపాలనా వ్యవస్థకు అనగా ఎగ్జిక్యూటివ్ కు రాష్ట్రపతి అధినేత, శాసన వ్యవస్థకు అంటే లెజిస్లేచర్ కు ప్రధాని అధినేత, ఇక న్యాయ వ్యవస్థకు అనగా జ్యుడిషియరీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధినేత. ఇటువంటి అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన 38వ భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్హెచ్ కపాడియా గారి గురించి తెలుసుకుందాం. ఈయన జీవితాన్ని చూసినప్పుడు నెరవేరని కలలు ఉండవని నమ్మాల్సి వస్తుంది. కపాడియా గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక సభలో ఆయన వెల్లడించిన దానిని బట్టి ఆయన బాల్యంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు దూరంగా ఒక భవంతి కనిపించేది. అది ఒక జడ్జి గారి నివాసం. అటు ఎవరినీ వెళ్లనిచ్చేవారు కూడా కాదు. జడ్జి అంటే ఒక హోదా, గౌరవం కలిగిన ఉద్యోగమని ఆ చిన్న మనసుకు అర్థమయ్యింది. అంతేకాదు, పెద్దయ్యాక నేను కూడా జడ్జిని అవ్వాలి అని ఆ చిన్నారి అనుకున్నాడు. చిన్ననాటి ఆ కలను ఆయన సజీవంగా నిలుపుకున్నాడు. గొప్పగా చదువుకున్న కుటుంబ నేపథ్యం ఏమీ లేదు. ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రమే. తండ్రి ఆర్మీలో ఎలక్ట్రీషియన్. పేదరికం కారణంగా చదువు మధ్యలోనే ఆపేసి ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. కపాడియా క్లాస్ 4 ఉద్యోగిగా కోర్టులో పనిచేసేవాడు. ఆ ఉద్యోగ స్థాయిని బట్టి ఆయన కప్పులు కడిగేవాడో, కోర్టు హాలు ఊడ్చేవాడో మనకు తెలియదు. కాని ఆయన చిన్ననాటి కల జడ్జి అవ్వడం మాత్రం ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకునేవాడు. కోర్టులో క్లాస్ 4 ఉద్యోగం చేస్తూనే చదువుకున్నాడు. డిగ్రీ తర్వాత లా పూర్తి చేశాడు. ఒక లాయర్ దగ్గర గుమాస్తాగా చేరాడు. తరువాత ఒక లా కంపెనీలో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత ఆయనే స్వయంగా లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఒక లాయర్గా మంచి పేరు తెచ్చుకొని 1991లో 43 సంవత్సరాల వయసులో ముంబై హైకోర్టు జడ్జిగా నియమింపబడ్డారు. అప్పటి నుండి ఆయన 22 సంవత్సరాల కెరీర్లో హైకోర్టు జడ్జిగా, చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు జడ్జిగా, భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. నిజాయితీకి, వృత్తి నిబద్ధతకు మారుపేరుగా నిలిచారు. ఈ 22 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఆయన సెలవు అనగా లీవ్ తీసుకోలేదు. ఒకసారి ఆయనకు ప్రమాదవశాత్తు ఎముక విరిగింది. అలా కట్టుతోనే కోర్టుకు వచ్చారు. తనలాంటి అల్పసంఖ్యాక వర్గానికి చెందిన పేదవాడు జీవితంలో ఈ విధంగా ఎదగడం, అత్యున్నత స్థానానికి చేరుకోవడం కేవలం భారతదేశంలోనే సాధ్యమని పరోక్షంగా మన ప్రజాస్వామిక వ్యవస్థని మెచ్చుకున్నారు. కోర్టులో ప్యూన్ ఉద్యోగం నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రస్థానం ఒక సినిమా కథలాగా ఉన్నప్పటికీ ఆయన చిన్ననాటి కల, ఆయన గురి, ఆయన వ్యక్తిత్వం, అంతర్గత శక్తులుగా ఆయన్ని నడిపించి ఉండాలి. మిత్రమా, అసాధ్యమంటే ఏమిటో ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు కదా.
తరువాత మరొక విశిష్ట వ్యక్తి వ్యోమగామి రాజాచారి, అనగా ఆస్ట్రోనాట్ రాజాచారి. ఇది రాజాచారి కథ. అసలు జరగడానికి ఏమాత్రం అవకాశం లేని ఒక కల కని ఆ కలను నిజం చేసుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక కార్యశూరుని కథ. చిన్నప్పుడు పైలట్ కావాలని కోరుకుంటే అది సాధ్యం కావచ్చు. తనకు సొంత విమానం ఉండాలని కలగన్నా అది నిజం కావచ్చు. కాని ఆస్ట్రోనాట్ కావాలని కలగంటే అది ఎలా సాధ్యం? అది చదివే కోర్స్ కాదు, ఎన్నుకునే వృత్తి కాదు, సంపదతో సాధించే అవకాశమే లేదు. అయినప్పటికీ సాధించి చూపాడు మన రాజాచారి. 3 శతాబ్దాల క్రితం రాజాచారి తన 11 సంవత్సరాల వయసులో అమెరికాలో 5వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో టీచర్ అసైన్మెంట్ ఇచ్చింది. పిల్లలందరూ వారు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారో చార్ట్ గీయాలి. రాజాచారి తాను భవిష్యత్తులో ఆస్ట్రోనాట్ అవుతానని వ్రాశాడు. చార్టు మీద ఆస్ట్రోనాట్ బొమ్మ గీశాడు. ఆస్ట్రోనాట్ ముఖం దగ్గర తన సొంత ఫోటో అంటించాడు. అది చూసి తోటి పిల్లలు నవ్వుకొని ఉండవచ్చు. టీచర్ కూడా అమాయకత్వం అనుకొని ఉండవచ్చు. సరిగ్గా 30 సంవత్సరాల తరువాత తన కలను నిజం చేసుకున్నాడు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ యాత్ర ద్వారా 2024లో చంద్రునిపైకి, 2030 నాటికి అంగారక గ్రహం మీదకు మానవులను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాత్రకు ఎంపికై ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుని అంతరిక్ష యాత్రకు అర్హత సాధించి 11 మందిలో రాజాచారి ఒకరు. మిత్రమా, ఇది కాకతాళీయంగానో సులభంగానో జరగలేదు. తన కలను నిజం చేసుకోవడానికి ఇతను నిరంతరం శ్రమించాడు. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో డిగ్రీ చేశాడు. ప్రతిష్టాత్మక MITలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ PG చేశాడు. అమెరికా నౌకాదళ టెస్ట్ పైలట్ స్కూల్లో శిక్షణ పొంది అమెరికా వైమానిక దళంలో కల్నల్ హోదాలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాడు. ఈ ఎంపికకు దరఖాస్తు చేసుకున్న 18,000 మంది నుంచి నాసా రాజాచారితో కలిపి 11 మందిని మాత్రమే ఎంపిక చేసిందని గమనించాలి. ఒక తరం మరో తరానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలంటే ఇదే కదా. రాజాచారి తాత వెనకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి 1950లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్రంలో ప్రొఫెసర్గా చేశారు. రాజాచారి తండ్రి 1973లో ఉస్మానియాలో ఇంజనీరింగ్ చదివి అమెరికాకు వలస వెళ్లారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. తాత మహబూబ్ నగర్ నుండి హైదరాబాద్కు, తండ్రి హైదరాబాద్ నుండి అమెరికాకు. రాజాచారి అమెరికా నుండి అంతరిక్షానికి. ఎంత స్ఫూర్తిదాయకమైన విషయమిది! అంతేకాదు, రాజాచారి అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ తన భారతీయ మూలాలను అస్సలు మర్చిపోలేదు. అవకాశం దొరికినప్పుడల్లా హైదరాబాద్ను సందర్శిస్తారు. ఇక్కడే ఉంటున్న నానమ్మ అంబుజాదేవిని కలుస్తారు. అన్నిటికీ మించి భారతదేశ ప్రయాణం నాకు తీర్థయాత్ర లాంటిది. నా పెద్దల జన్మభూమి అయిన ఇది నాకు పుణ్యక్షేత్రం లాంటిదని గర్వంగా చెబుతారు. చిన్ననాటి కలలను సజీవంగా నిలుపుకోవాలనుకునే వారికి ఈ రాజాచారి జీవితం ఒక దిక్సూచి అంటున్న ప్రముఖ రచయిత శ్రీ జాలాది రత్నసుధీర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుదా.